హలో అండి, వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ ఖమ్మం. సిఎస్ఎఫ్ డ్రైవర్ ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన మనకి 30 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో మనకి 1 ఇంగ్లీష్ మెటీరియల్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్, వైవా, స్పేర్ పార్ట్స్ గురించి, మైనర్ రిపేర్స్ గురించి, ఇంజన్ క్లాసెస్, 20 వీడియో క్లాసెస్ ఉంటాయి. దీంతోపాటు మనకి 3 తెలుగు మెటీరియల్స్ కూడా కావాలి అంటే మనకి అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అయితే మనకి డ్రైవింగ్ టెస్ట్ చాలా ఈజీ కొట్టేస్తున్నాం, కంప్లీట్ చేసేస్తున్నాం. కానీ ట్రేడ్ టెస్ట్కి వచ్చేసరికి పోయినసారి కూడా చాలామంది ఫెయిల్ అయ్యారు. కాబట్టి ట్రేడ్ టెస్ట్ మీద చాలామంది ఫోకస్ పెట్టాల్సిన విషయం. ఎందుకంటే మనకి డ్రైవింగ్ టెస్ట్లో మన డ్రైవింగ్ చేసేటప్పుడు వెహికల్ జడ్జిమెంట్ అనేది మన చేతిలో ఉంటుంది. కానీ ట్రేడ్ టెస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఇంటర్వ్యూలో స్కిల్ టెస్ట్లో ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ ఇస్తారనేది మనకు తెలియదు. కాబట్టి అందరూ ఈ ట్రేడ్ టెస్ట్ మీద అయితే మనం ఫోకస్ పెట్టాలి. ఓకేనా? దానికి సంబంధించి కొంతమంది తెలుగు మెటీరియల్స్తో పాటు ఇంగ్లీష్ అడుగుతున్నారు, కొంతమంది ఓన్లీ ఇంగ్లీష్ అడుగుతున్నారు. కాబట్టి తెలుగు మెటీరియల్స్లో ఏముంది, ఇంగ్లీష్ మెటీరియల్లో ఏముంది అనేది మనం చూసాము. అయితే ఈ వీడియోలో మనకి ఓన్లీ ఇంగ్లీష్ మెటీరియల్ గురించి చూద్దాము. 30 మార్క్స్ సిఎస్ఎఫ్ డ్రైవర్కి ట్రేడ్లో, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, స్పేర్ పార్ట్స్, మైనర్ రిపేర్స్, ఇంజన్ క్లాసెస్ ఉంటాయి. మనకి 20 వీడియో క్లాసెస్ అయితే ఈ యొక్క ప్యాక్లో ఉంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ 999. ఇందులో వచ్చేసి మనకి రోడ్ సైన్స్ క్వశ్చన్స్, మైనర్ రిపేర్స్, జనరల్ డ్రైవింగ్, రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్పేర్ పార్ట్స్, బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్, వీటికి సంబంధించి మనకి 327 పేజెస్ అయితే అవైలబుల్గా ఉంది మెటీరియల్. ఈ మెటీరియల్తో పాటు మీకు వీటికి సంబంధించి 20 వీడియో క్లాసెస్, తర్వాత డిటిడిసి కొరియర్ ఛార్జ్ అండ్ ఈ బుక్ డిటిడిసిలో ఫిజికల్గా మీ దగ్గరకు వస్తుంది. వీటి కాస్ట్ వచ్చేసి మొత్తం 999 మాత్రమే. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ప్లాన్ చేసుకోండి, కాల్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్కి సంబంధించిన మెటీరియల్. సో మనకి మనం మోస్ట్లీ డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అయిపోతున్నాము. సో ఈ యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో, ఒక డ్రైవరు మనకి మెకానిక్ షెడ్కి వెళ్ళకుండా తనంతట తాను, అంటే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనే మెకానిక్గా యాక్ట్ చేసే పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మైనర్ రిపేర్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను మెకానిక్ వర్క్షాప్కి వెళ్ళకుండా తనంతట తాను డ్రైవర్గా స్వతహాగా ఏం చేసుకోగలడు అనేది మనకి అక్కడ అడిగే క్వశ్చన్స్. కాబట్టి మనకి స్పేర్ పార్ట్స్ గురించి ఉంది, తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఉంది, బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెహికల్ మెకానిజం గురించి ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి 375 పేజెస్ ఐ గెస్. సో చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ట్రాఫిక్ సిగ్నల్స్. రేపు మనకి ట్రాఫిక్ సిగ్నల్ ఏదైతే ఉందో, రేపు అక్కడ మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. దాని కింద ఇప్పుడు ఇక్కడ ఇట్లా మనకి 3 టైప్స్ ఉన్నాయి కదా, అక్కడైతే నేమ్ అయితే ఉండదు. దానికి సంబంధించిన నేమ్ మనం చెప్పాలి. ఇప్పుడు ఇది లిస్ట్ ఆఫ్ మ్యాండేటరీ సైన్ అన్నారు, అవునా? లిస్ట్ ఆఫ్ మ్యాండేటరీ సైన్ అన్నారు, స్టాప్ అన్నారు, వన్ వే అన్నారు, సంథింగ్ ఇట్లా. సో ఇట్లా రకరకాల సైన్స్ అనేవి మనకి అక్కడ ఉంటాయి. కానీ ఇట్లా మనకి నేమ్ అయితే నాట్ అవైలబుల్. మీకు అర్థమైంది కదా. సో ఇట్లా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ మెటీరియల్ కోసం వాట్సాప్ అయితే చేయండి దయచేసి. మోస్ట్లీ కాల్కి చాలా హ్యూజ్ కాల్స్ వల్ల మనం కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నాం. ఒక్కొక్కసారి క్లాస్లో ఉండడమో, లేకపోతే మనం అడ్మిషన్స్కి వచ్చిన వాళ్ళతో ఉండడమో అది. సో ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే తీసుకున్నారో వారికి కూడా ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ ట్రేడ్ మెటీరియల్స్, సో దీని మీద క్లాసెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకే, రైట్. సో ఇవన్నీ మనకి సిగ్నల్స్. రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఇచ్చాడు కదా, ఇలా ఒకటి ఇచ్చాడు కదా, రేపు అక్కడ మనకి ఇక్కడ స్లిప్పరీ రోడ్ అని ఉంది కదా, స్లిప్పరీ రోడ్ అనేది ఉండదు, కానీ అక్కడ ఓన్లీ ఆ సింబల్ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? చెప్పాలి. అండ్ తెలుగులో అయితే దయచేసి ఎవరు కూడా చెప్పద్దు. మనకి ఇప్పుడు ట్రేడ్ టెస్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం వెళ్ళగానే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనం ఏం తీసుకెళ్ళాలి? లైసెన్స్ తీసుకెళ్ళాలి, లైసెన్స్ హిస్టరీ తీసుకెళ్ళాలి, మొన్న మీరు పాస్ అయినటువంటి ఆ యొక్క
ఆ పేపర్ ఆర్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాలి. దాంతోపాటు కుదిరితే ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళాలి. అండ్ మళ్ళీ మనకి రిలీజ్ అవుతుంది కదా అడ్మిట్ కార్డు, అది కూడా తీసుకుని వెళ్ళాలి. వై? బికాస్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క అడ్మిట్ కార్డులు అన్నీ కూడా మనకి మెన్షన్ చేస్తారు. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ ముందే చెప్తాను, ఫస్ట్ ఇది ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మన యొక్క లైసెన్స్ ఏదైతే ఉందో అక్కడ చిప్ లైసెన్స్ ఉంటుంది కదా, సో దాన్ని మనకి అక్కడ అది ఆ సిస్టంలో చూసిన తర్వాత మనకు ఒక షీట్ బయటకు వస్తుంది. ఆ షీట్ మనకి వస్తే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ది నెక్స్ట్ రౌండ్. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళగానే మనకి వెహికల్ ఇస్తారు. వెహికల్ ఇచ్చిన తర్వాత వెహికల్ మనం డ్రైవ్ చేస్తాం. సో డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టెంట్ దగ్గరికి వెళ్తాం. ఆ టెంట్లో మనకి స్పేర్ పార్ట్స్ గురించి ఉంటాయి, అది అడుగుతారు. దాని తర్వాత మనకి రోడ్ సిగ్నల్స్ అడుగుతారు. దాని తర్వాత మనల్ని మన పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఏమన్నా ఉంటే అడగడం జరుగుతుంది. పోయినసారి జరిగింది నేను చెప్తున్నాను. నెక్స్ట్ మనకి లోపలికి వెళ్ళి క్యామ్ షాఫ్ట్ తీసుకురా అంటారు. ఓకే, ఆ క్యామ్ షాఫ్ట్ మనం తీసుకుని వస్తాం. క్యామ్ షాఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఆ క్యామ్ షాఫ్ట్ దేనికి పనిచేస్తుంది అంటారు, ఎక్కడ ఉంటుంది అంటారు. సో మనం ఈ యొక్క స్పేర్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు అందరూ ట్రేడ్ పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి, డ్రైవింగ్ మంచిగా చేసుకోండి. ఎందుకంటే ప్రియాంక అకాడమీలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అందరికీ తెలుసు, ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి అందరికీ తెలుసు. 6 acres ల్యాండ్, 2 ట్రైనర్స్ ఉంటారు, డ్రైవర్స్, 2 మెకానిక్స్ ఉంటారనమాట. ఓకే, సో ఇప్పుడు వరకు మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 120+ మెంబర్స్కి ఇప్పుడు వరకు మనం డ్రైవింగ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్పించడం జరిగింది. కొంతమంది వచ్చారు, ఒక 2-3 days ఉండి వెళ్ళిపోయారు, అది డిఫరెంట్. సో ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే 120 మెంబర్స్ నేర్చుకున్నారు. ఒక 2-3 days 4-5 days ఉన్న వాళ్ళు ఒక 150 మెంబర్స్ వచ్చారు. ఒక 30 మెంబర్స్ వచ్చారు. టోటల్గా 150 మెంబర్స్ అయితే ఇప్పుడు వరకు రావడం జరిగింది. టోటల్గా ఇప్పుడు వరకు మన దగ్గరికి వాకిన్స్ అయితే 450 మంది వరకు రావడం జరిగింది. ఇప్పుడు మనకి మెయిన్స్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ 55 మెంబర్స్ ఉండడం జరిగింది, ఏది డ్రైవర్స్కి సంబంధించి. ఓకే, సో వీళ్ళందరూ డ్రైవింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు 4th బ్యాచ్ రన్ అవుతుంది డ్రైవింగ్లో. మెయిన్స్లో అయితే సింగిల్ బ్యాచ్ నడుస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ హియర్. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో రండి, 1 day చూసుకోండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ జాయిన్ విత్ అస్. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ మెటీరియల్ చూపిస్తున్నామో, ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్లో మైట్ బి ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. మన దగ్గర మాత్రం 1 to 4 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో, మార్నింగ్ డ్రైవింగ్ ఉందనుకోండి, ఆఫ్టర్ లంచ్ వచ్చేసి ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 4-4:30కి వచ్చేసి ట్రేడ్ మీద ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇలా మనకి ఉంది. కాబట్టి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో ప్లాన్ చేసుకోండి. దిస్ ఈజ్ వాట్ టోటల్లీ ఈ యొక్క మన ట్రేడ్కి సంబంధించిన మెటీరియల్స్. ఓకే, రైట్. ఇంకేముంది మన దగ్గర చూద్దాము. సో ట్రాఫిక్ పోలీస్ హ్యాండ్ సిగ్నల్స్, అవునా. నెక్స్ట్ సో లెఫ్ట్ టర్ను, స్లో డౌను, తర్వాత ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి, సిగ్నల్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఇవన్నీ ఇట్లా అడుగుతారు క్వశ్చన్స్. రేపొద్దున మీకు ఇది మెయిన్స్లో కూడా ఇట్ మైట్ బి యూస్ఫుల్ టు యూ. మనకి ఖచ్చితంగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మీరు చూసుకుంటే చూడండి ఇక్కడ. సో ఇట్లా క్వశ్చన్స్ ఈ యొక్క ఇక్కడ ఏంటంటే మనకి ఇది రిటన్ టెస్ట్లో కూడా మనకి యూజ్ అవుతుంది. ఏది మన మెయిన్స్లో ఏదైతే ఉందో మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ రూల్స్. సో ఇందులో మనకి జనరల్ డ్రైవింగ్ గురించి కూడా మనం ఇంక్లూడ్ చేసాం, ఈ మెటీరియల్ ఏదైతే ఉందో. మీకు అర్థమైంది కదా. సో ఇవన్నీ వచ్చేసి ఒక 200 సంథింగ్ క్వశ్చన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూద్దాం ఎంత ఉన్నాయో. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 178 చూసుకుంటే మ్యాక్సిమం పర్మిషన్ ఎంత ఇచ్చారో దేనికి, స్పీడ్ ఆఫ్ ద 2-wheeler నియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి.
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ దగ్గర 2 వీలర్కి మనకి ఎంత పర్మిషన్ అనేది గ్రాంట్ చేశారంటే 25 కిలోమీటర్స్ పర్ అవర్. సో రేపు మీకు ఇదే అక్కడ వైవాలు అడిగారు అనుకోండి, ఏం చేస్తారు? కాబట్టి మన దగ్గర ట్రేడ్కి సంబంధించిన ఏదైతే ఉందో వైవా ఉంటుంది, తర్వాత స్పేర్ పార్ట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాని తర్వాత ఈ యొక్క మైనర్ రిపేర్స్ ఉంటాయి, తర్వాత మనకి స్పేర్ పార్ట్స్లో ఏదైతే ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రేక్డౌన్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆఫ్లైన్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో దానికి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 212 క్వశ్చన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే మైనర్ రిపేర్స్ ఏముంటాయి జనరల్గా. సో మనకేంటి డిఐవై అంటే ఒక డ్రైవరు డూ ఇట్ యువర్ సెల్ఫ్. డిఐవై అంటే ఓకే, ఇక్కడ చూడండి, డోంట్ నీడ్ టు గో టు షాప్ ఫర్ మెకానిజం. మనకి మన వెహికల్ ఏదైతే ఉందో దాని రిపేర్ ఏదైతే ఉందో మనకి షాప్ కానీ మెకానికల్ వర్క్షాప్ కానీ వెళ్ళకుండా మనం ఏమేం చేసుకోగలం. ఇప్పుడు BS4 ఏదైతే ఉందన్నీ మనకి సెన్సార్ మీదే కదా. సో యూజ్ ఏ కోడ్ రీడర్, ఇట్లా మనం కండక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వైఫర్ బ్లేడ్స్ ఎట్లా మార్చుకోవాలి, తర్వాత మనకి స్పేర్ టైర్ ఎట్లా చూసుకోవాలి, తర్వాత ఈజీఆర్ వాల్యూ ఏంటి ఎట్లా చెక్ చేసుకోవాలి, తర్వాత గ్యాస్కెట్స్ ఎలా చూసుకోవాలి, తర్వాత మనకి స్వే బార్ అండ్ లింక్స్ ఎట్లా మనం చేసుకోవాలి, తర్వాత డిమ్ లైట్స్ ఎట్లా క్లీన్ చేసుకోవాలి, తర్వాత హెడ్ లైట్స్ ఎట్లా మార్చుకోవాలి. కొన్ని ఇందులో ఆల్మోస్ట్ ఒక 110 అనేది మనం చేసుకునే ఉన్నాయి, బట్ అన్నీ మనకి అవసరం లేదు. ఓకే, రైట్. సో ఇవన్నీ మనకి మైనర్ రిపేర్స్, అభ్యర్థులు గమనించాలి అవి. సో ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ చెప్పాను కదా, ఇప్పుడు ఒక 110 రిపేర్స్ ఉన్నాయి. ఈ 110 రిపేర్స్ అన్నీ మనకి అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాటరీ టెర్మినల్స్ ఇప్పుడున్న కరెక్షన్ బాగా పట్టేసి ఉంది. ఓకే, రీప్లేస్ యువర్ కార్ బ్యాటరీ కరోడెడ్ బ్యాటరీ కేబుల్ టెర్మినల్స్ అని అంటున్నారు. సో ఇట్లా మనకి ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనకి ఆ యాసిడ్ మార్చుకోవడం, తర్వాత డిస్టిల్ వాటర్ పెట్టడం, తర్వాత మనకి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం, దాని తర్వాత బ్లెండెడ్ డోర్ ఏంటి, దాని తర్వాత థ్రోటల్ బాడీ చేంజింగ్. సో మనకి డర్టీ మాస్ ఎయిర్ ఫ్లో ఇవన్నీ కూడా మనకి రస్ట్ ఏమన్నా ఉంటే కార్ బయట ఎక్స్టీరియర్ దగ్గర, సో ఇట్లా మనకి అన్నీ కూడా మనకి మెటీరియల్ అయితే రెడీ చేసాము. ఓకే, సో ద వెయిట్ ఈజ్ ఓవర్ ఫర్ ది ట్రేడ్ మెటీరియల్. సో ఏ ఇన్స్టిట్యూట్లో ఉందో లేదో నాకైతే తెలియదు, బట్ ప్రియాంక అకాడమీలో మాత్రం ఈ యొక్క 375 పేజీలకి సంబంధించిన ట్రేడ్ మెటీరియల్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇక్కడ జాయిన్ అవుతున్న వారికి మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది. మీరు డ్రైవింగ్ ఎక్కడైనా మీరు పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్. రిమైనింగ్ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో 5, 6, 7, 8 ఈ 4 పాయింట్లకు గాను మన ప్రియాంక అకాడమీలో మనకి ఎక్స్పర్ట్స్తో మనకి దగ్గర ట్రైనింగ్ అయితే ఉంది. ఓకే, అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ కూలెంట్ ఆయిల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం స్టార్ట్ అవుతుందో. ఇవన్నీ నార్మల్లే. నెక్స్ట్ చూద్దాం, ఇంకా కార్ బ్యాటరీ చేంజ్ ఎట్లా చేసుకోవచ్చు, ఎగ్జాస్టర్ పైప్స్ ఎలా క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా మార్చుకోవచ్చు, అన్నీ కూడా మనకి ఉండడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఫ్యూయల్ ఫిల్టర్ ఎలా మార్చాలి, ఫ్యూయల్ గేజెస్ ఎలా మార్చాలి, ఇవన్నీ, తర్వాత ఇన్ఫ్లేట్ టైర్స్ ఏంటి, తర్వాత ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత జనరల్ డ్రైవింగు ప్లస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఏ రోడ్. మీకు అర్థమైంది కదా, జనరల్ డ్రైవింగ్ అంటే ఏంటి,
తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఏ రోడ్. సో దీనికి సంబంధించి ఒక 320 బిట్స్ సపరేట్ ఉన్నాయి. ఇందాక ఎన్ని మనం చూసాం, 212 ఇప్పుడు ఇంకొక 312 చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి, ఓకే, ఒక క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ క్వశ్చన్ అయినా మీరు తీసుకోవచ్చు. రియర్ వ్యూ మిర్రర్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ 30వ క్వశ్చన్ చూడండి, రియర్ వ్యూ మిర్రర్ అంటే ఏంటి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది, ఓకే, ఆప్షన్ ఉంటుంది. ఇమేజ్ ఏమన్నా ఉంటేనేమో ఇక్కడ ఇమేజ్ ఉంటుంది. ఫర్ వ్యూయింగ్ ద ట్రాఫిక్ అప్రోచింగ్ ఫ్రమ్ బిహైండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఆన్సర్ ఉంటుంది. సో రియర్ వ్యూ మిర్రర్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం మనం, అది ఇంగ్లీష్లో ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఆల్మోస్ట్ మనకి జనరల్ డ్రైవింగు, తర్వాత చూడండి జనరల్ డ్రైవింగ్లోనేమో 159 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మీకు చూసుకుంటే ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ 159. సో మనకి చూసుకుంటే 212, 153 ప్లస్ 159 కదా. సో ఆల్మోస్ట్ ఈ ఒక 300, ఈ యొక్క 200, 500, ఈ యొక్క ఒక 30 వేసుకుందాం, ఓకే. సో మనకి 530 క్వశ్చన్స్ అయితే ఇప్పుడు వరకు అయినాయి. ఇంకేమున్నాయి చూద్దాం. మనకి ఇక్కడ ఏంటి, వెహికల్ ఇంపార్టెంట్ పార్ట్స్. సో వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ ఏముంటుంది, ఇంటీరియర్ ఏముంటుంది. సో ఇంజన్ బయట కనపడే ఏముంటాయి, ఇంజన్ లోపల కనపడని ఏముంటాయి. సో ఇక్కడ మనకి వెహికల్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఓకే, వెహికల్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ బాడీ షెల్ ఇవన్నీ మనకి ఎక్స్టీరియర్ అంటే బయటికి కనిపించేవి. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి ఓకే, దీనికి ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, ఓన్లీ ట్రేడ్కి. మీకు అర్థమైంది కదా, ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కాల్ అయితే చేయండి. ఈ మెటీరియల్ పంపించడం జరుగుతుంది. ఆ మెటీరియల్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా రావడం జరుగుతుంది. బట్ మనకి జస్ట్ ఒక 15 to 20 డేస్ మాత్రమే ఉంది. సో ఈ 15-20 డేస్లో ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మా ప్రీవియస్ బ్యాచ్ ఏదైతే ఉన్నారో, ఏది మెయిన్స్కి ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఇంకా మనం కంప్లీట్ చేయలేదు, ఓకే. సో మెటీరియల్ అనేది ఇప్పుడు రెడీ అయింది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు ట్రేడ్ మెటీరియల్ కావాలి, దాని మీద ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే కాల్ అయితే చేయండి. దాని ప్రకారం ఇది క్లోజ్ చేయడం జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఎక్స్టీరియర్ బయట కనిపించేవి. నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఇదంతా మనకి నార్మల్, అంటే మనకి దీనివల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. బట్ ఈ ఎక్స్టీరియర్ బయట కనిపించే వస్తువులతో యూజ్ అయితే ఉండదు, కానీ మనకు కూడా ఒక ఐడియా రావాలి కదా. అందుకు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటారు, మనం ఏమంటారు, ఇక్కడ మడ్ గర్స్ అంటాం, ఇక్కడ మడ్ ఫ్లాప్స్ అంటున్నారు. అంటే మనకి ఆ టైర్ మీద ఉన్న మట్టి మన కార్ మీద పడకుండా. సో అట్లా అనమాట. సో వీల్స్ అంటే ఏంటి, తర్వాత హబ్ క్యాప్ అంటే ఏంటి, డాష్ బోర్డ్ అంటే ప్రతిదీ, నంబర్ ప్లేట్స్ ప్రతిదీ ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్ ఘట్టం ఇది, కార్ ఇంజన్ పార్ట్స్ అండ్ ఇట్స్ అ ఫంక్షన్. సో ఈ యొక్క కార్ ఇంజన్ పార్ట్స్ ఇందులో ఒక 16 ఉన్నాయి. ప్రతిదానికి నేనేం చెప్తానంటే, కార్ ఇంజన్ పార్ట్ పేరేంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, ఏ ప్లేస్లో కార్ ఇంజన్లో లేకపోతే కార్లో అది ఏ ప్లేస్లో ఉంటుంది, అది ఏ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. ఈ 4 మనం తెలుసుకోగలిగితే రేపు ట్రేడ్కైనా ఉపయోగపడుతుంది, మెయిన్స్కైనా ఉపయోగపడుతుంది, రైట్. నెక్స్ట్ మీరు ఇక్కడ గమనిస్తే 246 పేజీలు అయినాయి. ఇంకా చూద్దాం ఇంకెన్నో ఉన్నాయి. ఇదన్నీ మనకి కార్ ఇంజన్స్. సో ఇందులో చూస్తే మీరు సిలిండర్ లైనర్స్ అన్నారు, అవునా. నెక్స్ట్ సిలిండర్ లైనర్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేముంది, డ్రై లైనర్స్ అంటే ఏంటి, వెట్ లైనర్స్ ఏంటి, ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, రైట్. నెక్స్ట్ పిస్టన్స్. పిస్టన్ అంటే ఏంటి, అవునా. పిస్టన్ అంటే ఏంటి, దాని యొక్క రింగ్స్ అంటే ఏంటి,
టీడీసీ అంటే ఏంటి, బీడీసీ అంటే ఏంటి, తర్వాత దాని యొక్క క్వాలిటీస్ ఏంటి, పిస్టన్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిస్టన్స్ ఏంటి, దానికి ఎన్ని రింగ్స్ ఉంటాయి, దాని యొక్క ఇవ్వండి పిస్టన్ రింగ్స్, ఓకే, దాని యొక్క విధులు ఏంటి, దాని కన్స్ట్రక్షన్ ఏంటి, ప్రతిదీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్. సో ఈ కనెక్టింగ్ రాడ్ గురించి మీరు చూసుకోవచ్చు. తర్వాత పిస్టన్ పిన్స్. సో ఇట్లా మనకి ఇంజన్ ఎక్స్టీరియర్, ఇంజన్ ఇంటీరియర్, వెహికల్ ఎక్స్టీరియర్, వెహికల్ ఇంటీరియర్. సో ఇది నెక్స్ట్ మనం ఈ మెటీరియల్ అయింది కదా, నెక్స్ట్ మనం చూసుకుంటే గవర్నర్ అంటే ఏంటి. ఓకే, గవర్నర్ అంటే ఏంటి, దాని యొక్క వర్కింగ్ ఏంటి, అట్లా. తర్వాత ఇవి ఇంకా కొంచెం డెప్త్గా ఉన్నాయి. సో ఈ యొక్క ఇంజన్ పార్ట్స్ ఇవి కూడా. నెక్స్ట్ పపెట్ వాల్యూ అంటే ఏంటి, దాని తర్వాత కార్బొరేటర్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఫ్లై వీల్ అంటే ఏంటి, తర్వాత గవర్నర్ అంటే ఏంటి. ఓకే, సో గవర్నర్ అంటే జనరల్గా ఏంటి, స్పీడ్ అనేది స్పీడ్ లిమిట్ని తగ్గిస్తుంది. ఒక్కొక్కసారి మనకి ట్రక్స్లో ఈ మోస్ట్లీ మనకి 90% ట్రక్స్లలో వాడతారు. గవర్నర్ అనేది ట్రక్స్లలో వాడతారు. ఆ ట్రక్స్లో మనకి స్పీడ్ అనేది ఎక్కువ అయిపోతే మళ్ళీ ట్రక్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందని వాళ్ళు స్పీడ్ అనేది కంట్రోల్ చేయడానికి ఈ యొక్క గవర్నర్ అనేది వాడటం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ చూస్తే మీరు ఇవన్నీ కూడా మనకి విత్ ఇమేజ్తో పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకే, మీరు చూడండి ఇక్కడ ఇంకేమున్నాయి. రైట్, తర్వాత మనకి వెహికల్ బ్రేక్డౌన్ ప్రాబ్లమ్స్, ఇది మనకి 6వ పాయింట్. సో మనకి వెహికల్ బ్రేక్డౌన్ ప్రాబ్లమ్స్ జనరల్గా ఏమేమి ఉంటాయి అంటే మనకి బ్యాటరీ ఉంటుంది, అవునా, బ్యాటరీ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి, దాని తర్వాత ఒక్కొక్కసారి కీస్ లాస్ట్ అయినా సరే మనకు ప్రాబ్లము, టైర్స్ ప్రాబ్లము, వీల్స్ ప్రాబ్లం ఉండొచ్చు, దాని తర్వాత పంచర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకే, ఇంజన్ ఆయిల్ వల్ల బ్రేక్ డౌన్ అవుతుంది, ఆల్టర్నేటర్ వల్ల బ్రేక్ డౌన్ అవుతుంది, స్టార్టర్ మోటార్ వల్ల అవుతుంది, ఫ్యూయల్ ప్రాబ్లమ్స్ వల్ల అవుతుంది, ఒకసారి రాంగ్ ఫ్యూయల్ పడుతుంది, దానివల్ల కూడా మనకి ప్రాబ్లము. నెక్స్ట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి. ఓకే, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు రావడం కన్నా జబ్బు రాకుండా మనం ముందుగానే జాగ్రత్త తీసుకోవడం. కరోనా ఉంది, కరోనా రాకుండా మనం మాస్క్ పెట్టుకున్నాం. అలాగే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ డిస్క్రిప్షన్ ఏంటి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, చూడండి మీరు ఇక్కడ బెనిఫిట్స్, దాని యొక్క టైప్స్ ఏంటి, షార్ట్ టర్మ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చెకప్స్, లాంగ్ టర్మ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చెకప్స్. ఓకే, సో ఇలా డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే స్పార్క్ ప్లగ్స్ ఏంటి, తర్వాత ఇవన్నీ కూడా ఫ్రంట్ అండ్ రియర్ డిఫరెన్షియల్, తర్వాత సీజనల్ చెకప్స్. సో ఇవన్నీ కూడా మనకి ఉండడం జరుగుతుంది. సో ఇదండి. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ యొక్క 3 పాయింట్స్ అలాంగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్కి కాల్ అయితే చేయండి. సో మనకి ఆన్లైన్ క్లాసెస్ కూడా డిఫరెంట్ స్లాబ్స్లో ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రైజ్ ఉంది. సో మీకు ఓకే అనుకుంటే కాల్ అయితే చేయండి. ప్రజెంట్ అయితే మీకు అర్థమైంది కదా, ప్రజెంట్ అయితే మనకి ఇందాక చెప్పినట్లు మీరు 375 కాదు 327 పేజెస్, ఇది 327 పేజెస్ మెటీరియల్. సో ఇది నేను మీకు డిటిడిసి కొరియర్లో పంపించడం జరుగుతుంది.